వచ్చినట్లయితే మనం ప్రార్థనతో ఈ కూటమిని ప్రారంభించుకుని. స్తోత్రం దేవా, ఆశ్చర్యకరుడా, సర్వోన్నత కృపల తండ్రి, మీ పాదములకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మీ సన్నిధిలో ఉండుట దేవా మాకు భాగ్యము నాయన, అది ధన్యత. మీ సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నాను నాయన ప్రభా. అవును తండ్రి, మీ సన్నిధి మా మధ్య సంచరిస్తుండగా నాయన ప్రభా, మేమందరము నాయన ప్రభా హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే మనసును దయచేయండి. వర్షిప్ టీమ్ని దేవనాయన ప్రభా మరి వాక్యం చెప్పాను నన్ను దేవనాయన మీ ఆత్మపూర్ణులుగా చేసి నాయన ప్రభా తరి మీరు మమ్మందరినీ దర్శించమని, మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, ఇంకా రానే ఉన్న ప్రతి ఒక్క బిడ్డని త్వరలో మేము నడిపించి దేవనాయన ఈ కూటమంతా ఆల్ఫమగా ఉండి నడిపించమని ఇచ్చిన ప్రార్థన క్రీస్తుపై స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. యేసే సన్నిధిలో ఉండటం మనందరికీ సంతోషకరం. ఎంతమంది ఈరోజు సంతోషంగా ఉన్నారు? కుతూహల మార్పాటమే ఆటను పాడుకొని మనం యేసయ్యను ఆరాధించుకుందాం, స్తుతించుకుందాం.
సో ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నామండి. ఎవరిది కాదు, నాదే. చిన్నప్పుడు నేను ప్రతి విషయానికి భయపడేవాడిని. చీకటి ఉన్నా సరే, లేదా ఎవరైనా ఏమంటారన్నా, లేకపోతే ఏ అల్లరి చేసినా, దేనికైనా సరే చాలా విషయాల్లో భయపడేవాడిని. కానీ ఎప్పుడైతే నా తండ్రి మా పక్కన ఉన్నారో అప్పుడు ఏ విషయానికి భయపడేవాడిని కాదు. అది ఎంత చీకటి అయినాయండి, ఏదైనా సరే. అట్లానే మన జీవితంలో కూడా దేవుడు మనకు తోడై ఉంటే, దేవుడితో మనం నడిస్తే మనం దేనికి భయపడిన అవసరం లేదు. సో కీర్తనలు రాసిన 91వ చాప్టర్లో చాలా చిన్న చాప్టర్, కానీ చాలా ఎంకరేజింగ్ అండ్ చాలా పవర్ఫుల్ చాప్టర్. సో ఆ చాప్టర్లో కూడా సేమ్ ఇదే ఉంటుంది. ఏ విషయానికి భయపడిన అవసరం లేదు, ఆయన చాట్లో మనం నివసిస్తే చాలు. సో మనందరం ఒకసారి ఆలోచించుకుందాం, మనందరం ఇంట్రస్పెక్ట్ చేసుకుందాం. మన జీవితంలో మనం చాలా ఫేస్ చేస్తూ ఉంటాం, చాలా వాటికి భయపడుతూ ఉంటాం. కుడ్ బి జాబ్స్, హెల్త్, ఏ విషయమైనా సరే. కానీ వాక్యం కూడా పదే పదే చెప్తుందండి, భయపడకండి, నేను నీకు తోడై ఉన్నాను. సో ఒక్కసారి ఈ వాక్యాన్ని మనం ధ్యానించినట్టయితే, మనసులో పెట్టుకున్నైతే, మనం ఏ విషయానికి కూడా భయపడిన అవసరం లేదు. హల్లెలూయా. సర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను. బలవంతుడా నీ సన్నిధినే నేనాశ్రయించెదా అనుదినము. బలవంతుడా నీ సన్నిధినే నేనాశ్రయించెదా అనుదినము. యేసయ్యా, 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 యేసయ్యా.
పాడతామా? నేను భయపడను, నేను దిగులు చెందను, యెహోవా షాలోం నా తోడు నీవే. నే భయపడను, నే దిగులు చెందను, యెహోవా షాలోం నా తోడు నీవే. నే భయపడను, నే దిగులు చెందను, యెహోవా షాలోం నా తోడు నీవే. ఆమేన్. లో మేము సంబంధాలను విలువనిస్తాము, శాశ్వతమైన సంబంధాలకు విశ్వసనిస్తాము. దేవునితో దగ్గరగా ఉండడం, ఆయనను స్తుతించడం, దానిని మేము ఆరాధన అంటాము. క్రీస్తులాగా మారడానికి, ప్రేమగా జీవించడాన్ని మేము సహవాసం అంటాము. క్రీస్తులాగా మారడానికి కలిసి నేర్చుకుంటూ ఉండడం, దానిని మేము శిష్యత్వం అంటాము. దేవుడిచ్చిన తలాంతులను, ప్రతిభలను ఆయన మహిమ కోసం ఉపయోగించడాన్ని పరిచర్య అంటాము. సమాజంలో ప్రేమతో జీవించి క్రీస్తు ప్రేమను చూపించడాన్ని మేము సేవ మరియు సువార్థీకరణ అంటాం. ఇప్పుడు ఈ సమయంలో మన పక్కన ఉన్న వారిని ప్రేమతో పలకరించి దేవుని మందిరంలో ఉన్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేద్దాం. We are so happy to have you all here, church. మన యేసయ్యకి అసాధ్యమైనదంటూ ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఆయన మరణాన్ని జయించే వీరుడు, సర్వాన్ని శాసించిన యోధుడు, ఆయనకి సాటెవరు లేరు. ఈ కొద్ది నిమిషాలు మనం దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే. నీవే నిజమైన దేవుడవు, ప్రాణమే మ్రొక్కెదాము. జుంటే అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించే వీరుడవు, సర్వాన్ని శాసించిన యోధుడవు, నీకు సాటెవరు లేరు దేవా, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే. నీవే నిజమైన
మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మీ గొప్ప నామానికి తండ్రి వేలాది స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును తండ్రి, అన్నిటికైనా ఘనమైనది, అన్నిటికైనా శ్రేష్టమైనది తండ్రి మీ నామం. పాపంలో కొట్టుమిట్టాడుతున్న మా కొరకు తండ్రి మిమ్మల్ని మీరు తగ్గించుకొని తండ్రి ఈ భూలోకానికి వచ్చి తండ్రి మాకు ఒక మాదిరి చూపించే ప్రభువా. తిరిగి మా కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవ్వరూ లేరు తండ్రి. అటు ప్రేమను బట్టి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన ఈ గతకాలం అంతా మాకు తోడుగా ఉండి మరొక పునరుద్ధాన దినమున మమ్మల్ని ఒక కుటుంబంగా, ఒక సంఘంగా తండ్రి ఇక్కడ చేర్చి తండ్రి ఆరాధనలో మాకు తోడుగా ఉన్నందుకు ప్రభువా, మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన మేము మీ వాక్యం వినడానికి సిద్ధపడుతూ ఉండగా ప్రతి ఒక్క బిడ్డని ప్రభువా దీవించండి తండ్రి. దైవజనరాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. తద్వారా మాతో మాట్లాడండి తండ్రి. వినే చెవులను ఆరాధించి ఆనందించే మనస్సును, పాటించే మనస్సును మాకు దయచేయండి ప్రభువా. వినేవారిగా కాకుండా తండ్రి విన్నదాన్ని ప్రభువా మేము గుర్తుపెట్టుకొని తండ్రి తిరిగి నీ పరిచర్యకు ఒక సంఘముగా తండ్రి మేము మా వంతు ప్రయత్నం చేయడానికి ప్రభువా మాకు సహాయం దయచేయండి తండ్రి. చేరి వచ్చిన ప్రతి ఒక్క అక్కని తమ్ముడిని ప్రభువా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. వారికి కావాల్సిన విధంగా వారికి కావాల్సిన ప్రదేశాల్లో వాళ్ళతో మాట్లాడి తండ్రి వాళ్ళ భయాలకు ప్రభువా మీరు మీ వాక్యం ద్వారా తండ్రి సమాధానాలను ఇవ్వండి తండ్రి. తిరిగి రావాల్సిన సంఘానికి రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డని క్షేమంగా తీసుకుని రండి తండ్రి. ముందున్న సమయాన్ని అంతా మీ చేతులకు అప్పగిస్తూ ప్రభువా అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇంతమంది జీవితంలో కొన్ని కష్టాలు, భారము, తొందరపాట్లు, లేకపోతే గందరగోళాలు ఉన్నాయి. ఒకసారి చేయలేపి చూపిస్తాను. చాలా తక్కువ మందికి లేవు. కానీ నాకు పర్సనల్గా ఏమనిపిస్తారంటే కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది నేను చాలా పరిగెత్తుతున్నానేమో అనిపిస్తుంది. ఎందుకంటే రన్నింగ్ రేస్ లాగా అనిపిస్తుంటుంది లైఫ్. పొద్దున్న లేవగానే మన రొటీన్ స్టార్ట్ అయిపోయి రాత్రి పడుకునే వరకు కూడా మనకి చాలా పనులు ఉంటాయి కదా, అవన్నీ మేనేజ్ చేసుకుంటా మనం అన్నీ చేసే వరకు చాలాసార్లు నాకు అనిపిస్తుంది నేను అలసిపోతున్నానేమో ప్రభా, నాకు చేతనవ్వట్లేదు అంటుంటాను. కానీ మన దేవుడు చాలా గొప్పవాడు. కానీ దేవుడు ఒక మాట అంటున్నాడు, ఏం చేయాలంట ఈరోజు మన అంశం పాజ్ చాలా అవసరం అంట. మనం కంటిన్యూస్గా పరిగెత్తినప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ ఏమైపోతాయంట, డిప్లీట్ అయిపోతాయి, తగ్గిపోతాయి కదా. తర్వాత మనం పరిగెత్తుదామంటే కూడా పరిగెత్తాలనే ఆశ అందరికీ ఉంటుంది కదా, గెలవాలని ఆశ అందరికీ ఉంటుంది. కానీ మనం పరిగెత్తుతూ ఏమవుతారంట మన ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. మనకు కావాల్సినంత శక్తి కానీ మనకు కావాల్సినంత బలము మనకి సరిపోదు. కానీ దేవుడు ఏమంటుండంటే ఆగమంటుండే. ఎందుకంటే ఆగినప్పుడు కొన్ని కార్యాలు జరుగుతాయంట. అవి ఏం జరుగుతాయో మనం చూద్దాం. దేవుడు అంటుండు పాజ్, సెలా అని చాలాసార్లు బైబిల్లో మనకు రాయబడి ఉంది. సెలా అంటే ఏంటి? పాజ్ అండ్ ప్రైజ్ గాడ్. ఒట్టి పాజ్ చేస్తే సరిపోరంట. పాజ్ చేసిన తర్వాత ఏం చేయాలంట? యు నీడ్ టు ప్రైజ్ గాడ్. దేవుని స్తుతించాలంట. మనం ఆగడము చాలా అవసరం ఈ ఉన్న ప్రస్తుత జీవితంలో. ఎందుకంటే మనం ఉన్న జనరేషన్లో ఎంత ఫాస్ట్గా లైఫ్ మూవ్ అవుతుందంటే మనకి నిజం చెప్పాలంటే ఆత్మీయ మన జీవితంకి మనం ఎంత సమయము తీసుకుంటామో మనం ఆలోచిస్తే అది చాలా కొద్దిగా ఉంటుంది కదా. అన్ని పనులకు మనం సమయం ఇస్తాం, కానీ ప్రేయర్కి వచ్చే వరకు లేకపోతే వాక్యంకి వచ్చే వరకు మనం ఏమంటూ ఉంటామంట, కొద్దిసేపు ప్రభా రాత్రి చేస్తాను, లేకపోతే పొద్దున చేస్తాను, పొద్దున్నే లేచి చేస్తాను అంట. మళ్ళీ పొద్దున అంట మధ్యాహ్నం చేస్తాను ప్రభా. మధ్యాహ్నం నుంచి మనం ఎక్కడికి వస్తాం? రాత్రికి వస్తాం. అలసిపోయినాను ప్రభా, నీకు అన్నీ తెలుసు కదా. నాది మనుషులైతే నన్ను అర్థం చేసుకోలేరు, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోగలుగుతావు అంటావు. కానీ దేవుడు అంటుండు అది మనకే నష్టం. ఎందుకంటే మన లైఫ్ ఎట్లాంటిది అంటే, కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మొబైల్ ఫోన్ లాంటిది కదా. దాంట్లో ఛార్జింగ్ ఉన్నంత వరకే మనం వాడవచ్చు. ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మనం దాన్ని వాడలేం. దానికి మళ్ళీ మనం ఛార్జ్ చేయాలి. దాన్ని ఛార్జ్ చేస్తేనే దానికి మరలా లైఫ్ వస్తుంది. మనకి కూడా దేవుడు ఏమంటుండంటే మనకున్న శక్తి కానీ మనకున్న సామర్థ్యము సరిపోరంట. ప్రతిసారి దాన్ని మనం రీఫిల్ చేస్తూ ఉండాలంట, దాన్ని ఛార్జ్ చేస్తూ ఉండాలి. మనల్ని సృష్టించింది దేవుడు కాబట్టి మనకి ఆ బలాన్ని శక్తిని ఇచ్చేది కూడా దేవుడే. మనం తినే ఆహారాన్ని బట్టో లేకపోతే మన సొంత ప్రయత్నంతో మనము ఏమి చేయలేము. కాబట్టి దేవుడు ఏమంటుండంటే ఆగండి కదా. కొన్ని చోట్ల అంటుండు బీ స్టిల్, ఊరకుండుడి. కొన్నిసార్లు ఊరకుండడం కూడా నేర్చుకోవాలంట. మనం అనుకుంటాం ఊరుకుంటే అందరు మనల్ని లేజీ అంటారేమో, అందుకే అంటున్నా ఒట్టి ఊరుకుంటే సరిపోదంట. ఊరకుంటే ఏం చేయాలంట?
దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని స్తుతించాలి, దేవుని ప్రేమించాలి, దేవుని వెతకాలంట. మనం ఊరకుండుడి నేనే దేవుడనని ఊరుకున్నప్పుడు చాలా మనం ఊరుకుంటే ఏం కాదేమో, కానీ దేవుని సన్నిధిలో మనం ఊరుకున్నప్పుడు చాలా గొప్ప సంగతులు జరుగుతాయంట. కొన్ని అంశాలు మనం ముందుకెళ్ళి చూసుకుంటాము. ఆగండి, పాజ్ అండ్ ప్రైజ్ గాడ్ అంటుండే. ఎందుకు అంటే మనం అలసిపోయే వారిగా ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఏమంటుండంట, నేను మిమ్మల్ని నూతన పరుస్తాను. ఎందుకంటే మన బలము, మన శక్తి, మన జ్ఞానం అంతా అయిపోయి మనం అంతా వాడేస్తూ ఉంటాం ప్రతిరోజు. దాన్ని మనం ప్రతిరోజు రీఫిల్ చేయాలంట. దాన్ని ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో మనము రీఛార్జ్ చేసుకోవాలంట. అది లేకపోతే మనం ఏమవుతామంటే, మనకి ఎనర్జీ లేకుండా మనం పనులు చేస్తే ఏమవుతామండి, మనకి శక్తి లేదు, బలము లేదు, తినలేదు. ఒక రోజంతా మీరు ఆహారం తినలేరు అనుకోండి, తినకుండా కంటిన్యూస్గా మీరు వర్క్ చేస్తే ఏమవుతుంది, సొమ్మస్ వెళ్ళిపోతాము, నీరస్ వెళ్ళిపోతాము, బలహీనలం అయిపోతాము. ఇంకొంతసేపు అయిన తర్వాత ఇంకా కొన్ని క్వాలిటీస్ వస్తాయి మన లోపల, ఇరిటేట్ అవుతుంటాము, ఫ్రస్ట్రేట్ అవుతుంటాము కదా. అవన్నీ రావద్దు అంటే ఆత్మీయంగా మనం బలంగా ఉంటే శారీరకంగా బలంగా ఉంటామంట. కాబట్టి మొదటిగా మనము ప్రయారిటీ మనం ఆత్మకు ఇవ్వాలంట. మనం ఆత్మని పోషించిన ఎడల శరీరం పోషింపబడుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే, ఆగండి, మీరు నా సన్నిధికి వచ్చినప్పుడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటుందంట, మీరు సొమ్మసిల్లిన వారైతే, మీరు నీరసిల్లిన వారైతే మీరు నా సన్నిధికి వస్తే ఏమవుతారంట, మీరు నూతన పరచబడతారు. అంటే మరలా కొత్తగా ఫ్రెష్గా మళ్ళీ మొత్తం ఫుల్ ఎనర్జీతోని మీరు నింపబడతారు. మీకు కావాల్సిన శక్తి నేను మీకు ఇస్తాను, మీకు కావాల్సిన బలాన్ని ఇస్తాను, మీకు కావాల్సిన జ్ఞానాన్ని నేను ఇస్తాను. నా సన్నిధిలో మీకు సమస్తము దొరుకుతాయని దేవుడు అంటుడు. నా సన్నిధిలో ఏముందంట, మనము ఎండ్లా ఈ లోకంలో ప్రయాస పడేరంతా మనం సంపాదించేది, మనం పరిగెత్తేది ఒక పేరు దేనికోసం అంటే ఎండ్ మనం గమనిస్తే మనం సంతోషంగా ఉండడానికే, సమాధానంగా ఉండడానికే. దానికి మించిన ఆశీర్వాదాలు ఇంకా ఏవి ఉండేయంట. కానీ అది ఇంకా మనకి ఎక్కడా దొరకదు ఈ లోకంలో. నువ్వు ఎంత ప్రయత్నించినా, నువ్వు ఏమి చేసినా కానీ నువ్వు పొందుకోలేనిది అది. అది కేవలము దేవుని సన్నిధిలోనే దొరుకుతారంట. కాబట్టి దేవుడు ఏమంటుండంటే, మీరు ఆగండి. ఎందుకంటే మనం ఎంత మన లైఫ్లో ఎంత నాయిస్ ఉందంటే, ఎంత శబ్దం ఉందంటే, ఎన్ని పనులతోని మనము నింపబడి ఉన్నామంటే, మనం ఆగకపోతేనంట దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడు అంట, ఆయన జీవము గల దేవుడు. ఆయన మనతో మాట్లాడుటకు, మనల్ని సరిచేయుటకు, మనల్ని బలపరచడానికి ఆయన సిద్ధంగానే ఉంటాడంట. కానీ మనం ఆయన సన్నిధిలో వచ్చినప్పుడు మనకు ఆయన స్వరము వినిపించట్లేదు. ఎందుకంటే మన లైఫ్లో ఉన్న నాయిస్ ఎంత ఎక్కువ ఉందంటే ఆయన స్వరము వినిపించట్లే. ఆయన చాలా మటుకు నెమ్మదిగా మెల్లనైన స్వరముతో మాట్లాడే దేవుడు అంట. ఆ మెల్లనైన స్వరాన్ని వినగలిగే చెవులు మనకు ఉండాలంటే మన లైఫ్లో ఉన్న నాయిస్ మొత్తం మనము కట్ చేయాలి. అప్పుడు కానీ మనం దేవుని స్వరాన్ని మనము వినలేం. దేవుడు అంటున్నాడు, నా సన్నిధికి వస్తే నేను నిన్ను నూతన పరుస్తాను, నేను నిన్ను తృప్తిపరుస్తాను. నువ్వు ఎంత ఏం చేసుకున్నా నీ ఆత్మకి తృప్తి ఉండదు. నువ్వు దేవుని సన్నిధిలోనే దాన్ని పొందుకోగలుగుతావు. కాబట్టి మనకు వచనాలు అంటున్నాయి, కీర్తనల గ్రంథం 46వ అధ్యాయంలో కూడా అంటుంది కదా, ఊరకుండుడి నేనే దేవుడనని తెలుసుకునుడి. మనం లాస్ట్ టైం నేను చెప్పినప్పుడు నాకు చాలా ఇష్టమైన అంశం ఏంటంటే, యెహోషాపాతు రాజు, ఆయన రాజై ఉండి, దావీదు మహారాజు, వాళ్ళు రాజై ఉండి, దావీదు మహారాజు ఎల్లవేళలా ఆయన సన్నిధికి ఎప్పుడు రావాలా, నేను ఆయనను ఎప్పుడు స్తుతించాలా, ఆయనను ఎప్పుడు గణపరచాలి, ఆయన నేను ఎట్లా కొనియాడాలి. దావీదు మహారాజు పరిస్థితులను బట్టి దేవుని ప్రేమించిన వారిగా మనకు కనిపించట్లేదు కదా. మనం ఏమంటే మన పరిస్థితులను బట్టి, మన అనుకూలతను బట్టి మనం దేవుని ప్రేమిస్తాం, దేవుని స్తుతిస్తాం. కానీ దావీదు మహారాజు ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉండేవాడంట. ఆయన రాజు అయినప్పుడు కూడా ఆయనకు ఎన్నో పనులు ఉంటాయి. మనం ఇంత బిజీ ఉన్నప్పుడు రాజు ఎంత బిజీగా ఉండాలి కదా, మనకి సమయం లేనప్పుడు. కానీ దావీదు మహారాజు దేవుని ప్రేమించినవాడు, ఆయనకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిండంట. నా జీవితంలో మొదటి స్థానము నీదే ప్రభా అన్నాడంట. కాబట్టి దావీదు మహారాజు దేవునికి ఎక్కువ సమయం, ఆయన కష్టాలలో కూడా కదా, శత్రువులు ఆయనని తరిమినప్పుడు తన సొంత కుమారుడు తనని తరిమినప్పుడు మనం ఏం చేస్తున్నామంట, దావీదు మహారాజు స్తుతిస్తుండంట. దేవా నువ్వే నా బలం అంటుండు, నువ్వే నా శక్తి అంటుండు, నువ్వు నా దాగు చోటు అంటుండు. ఆయన పొందుకున్న ప్రతి ఆశ్రయము దేవుని నుంచే కదా. మనం కొంచెం ముందుకెళ్ళి చూస్తాము, ఒక్క మనిషి ఎగ్జాంపుల్, ఒక భక్తుని ఎగ్జాంపుల్, ఒక్క ప్రవక్త ఎగ్జాంపుల్ గురించి మనం చూసుకుందాం. ఏలియా ప్రవక్త గురించి మనం చాలాసార్లు విని ఉన్నాం. ఏలియా ప్రవక్త ఏం చేసిండంట,
కర్మేలు పర్వతము పైన ఒక కార్యం చేసిండు. అందరు బాలు ప్రవక్తలను ఆయన ఛాలెంజ్ చేసి దేవుని గొప్ప కార్యం అక్కడ రుజుపరిచిండు కదా. ఆకాశమును నుంచి అగ్నిని దింపిండట. అది మీరు తర్వాత వెళ్ళి చదవండి 18th చాప్టర్లో, చాలా గొప్పగా ఉంటుంది అది. ఎవరు చేయలేంది. వాళ్ళు 450 పైన ఉన్న ప్రవక్తలు, బాలు ప్రవక్తలు ఉన్నప్పుడు వాళ్ళు ఏమీ చేయలేకపోయారంట. వాళ్ళు దినమంతా వాళ్ళు అరుస్తూ వాళ్ళ దేవుని పిలుస్తున్నారంట. దేవా మాకు మమ్మల్ని నువ్వు ప్రూవ్ చేసుకో, నువ్వు దేవుని అంటే వాళ్ళ బాల దేవుడు రాలేదంట. కానీ ఏలియా ప్రవక్త ఎప్పుడైతే ప్రార్థించిండో దేవుడు ఆకాశమును నుంచి అగ్నిని పంపించిండు. ఎనర్జీ ఆ లెవెల్కి ఫుల్ ఉండే అనమాట. దేవుని గొప్ప కార్యము జరిగించిండు. కానీ నెక్స్ట్ డే ఒక సంఘటన జరిగింది. ఈ ఏలియా ప్రవక్తని ఎవరైతే ఇంత గట్టిగా ఛాలెంజ్ చేసి 450 ప్రాఫెట్స్ని, ప్రవక్తలను అంతా ఆయన చంపేసిండంట. ఆయన హతం చేసిండు ఈ బాల్ ప్రవక్తలనంతా. అప్పుడు ఒక పెద్ద రెవల్యూషన్ లాగా అయిపోయింది. ఏంటినా ఒక్కైనా ఇంతమంది ప్రవక్తలను చంపేసిండని. ఆ వార్త ఎక్కడికి వెళ్ళిందంట, యెజబేలుకి వెళ్ళినప్పుడు యెజబేలు ఏమన్నారంట, రేపటి వరకు ఈ సమయము వరకు ఏంటంట నువ్వు ఉండవు అన్నప్పుడు ఏలియాకి ఇప్పటివరకు ఇంత ఆకాశం నుంచి అగ్నిని దింపిన ఏలియా ఎంత ధైర్యంగా ఉండాలి కదా. అంటే దేవుడు అగ్నిని పంపించిండు, ఇంకా ఒక అగ్నిని పంపించి యెజబేల్ని చూసుకోలేడా, ఆయన మేనేజ్ చేయలేడా అని ఆయన దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఆయన చేసిన కార్యం మనం చూస్తాం. అక్కడ ఆయన భయపడ్డాడంట, ఆయన తొందరపడ్డాడంట. ఏలియా ఆ మాట వినగానే, యెజబేలు ప్రవక్త చెప్పిన మాటలు వినగానే ఏం చేసిండంట, పారిపోయిండంట. ఇక్కడికి ఎడారిలకు పారిపోయి బెర్షెబా అనే ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ ఆయన అలసిపోయిన వాడు. ఎప్పుడైతే మనం మన పరిస్థితులను బట్టి భయపడతామో, పరిస్థితులు భయపెట్టేగానే ఉంటాయి, మనల్ని కొండలాగా కనిపిస్తాయి, మనల్ని భయపెట్టేదిగా ఉంటుంది. మన జీవితంలో అందరికీ కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఆ పరిస్థితిని మనం ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం. అంతకుముందు ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఛాలెంజ్ వచ్చినప్పుడు ఏలియా దేవునికి మొరపెట్టిండు, దేవా ఆకాశం నుంచి అగ్నిని పంపిమన్నాడు. పంపించిండా లేదా? దేవుడు పంపించిండు. కానీ ఇక్కడ యెజబేలు మాట రాగానే ఏలియా ప్రవక్త పారిపోయిండట. పారిపోయి ఏమంటుండట, అలసిపోయిండట. ఎందుకంటే ఇంకా ఎనర్జీ లేదు. ఆయన పరిస్థితి నుంచి మనం పారిపోయినప్పుడు మనం అలసిపోతామంట. పరిస్థితి నుంచి పారిపోయినప్పుడు మనం ఓడిపోతాం, మనలో భయం వస్తుంది. ఆ పరిస్థితిలో మరలా దేవుడు ఆయనని గద్దించలేదు, కానీ ఏం చేస్తుండంట, ఫస్ట్ నీకు ఏం అవసరము, కొంచెం నువ్వు రెస్ట్ తీసుకో, నిన్న చాలా పెద్ద కార్యాలు నువ్వు జరిగించినావు కదా, నీ ఎనర్జీ అంతా అయిపోయింది, ఫస్ట్ నీకు ఏం అవసరము, ఇప్పుడు నువ్వు పాజ్ చేయి, చాలా పరిగెత్తినావు నిన్న, నువ్వు ఈరోజు నువ్వేం చేయి, కొంచెం ఆగు, కొంచెం నువ్వు ఉండు, నువ్వు ఆగి ఏం చేయాలంట, నువ్వు కొంచెం రెస్ట్ అనేసి ఆయన కొంచెంసేపు పడుకున్న తర్వాత బదరి వృక్షము కింద ఏం చేసిండంట, అతనికి దేవదూత ద్వారా ఆహారం పంపించి, ఆహారం, ఆత్మీయ ఆహారము మనకి ఎంతో అవసరం. మనం అలసిపోయినప్పుడు, మనం భయపడినప్పుడు, మనం సొమ్మసిల్లినప్పుడు మనం అలాగే ఉంటే మనం ఇంకా ఓడిపోయే వారిగానే ఉంటామంట. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆహారాన్ని మనము తీసుకుంటామో మనం బలం పొందుకుంటాడంట. తర్వాత ముందు చాలా ఉంది నీకు, నువ్వేం చేయాలి, ఇప్పుడు ఆహారము తీసుకో, నువ్వు నీళ్ళు రాగు. ఆయనకి ఇచ్చి 40 days ప్రయాణం, ఫస్ట్ పాజ్ చేయించిండు, ఆయనకి ఆహారం ఇచ్చిండు. ఇంకా దేవుడు మాట్లాడలేదు. ఇక ఆయనని ఎక్కడ హోరేబు పర్వతంకి తీసుకెళ్ళిండంట. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత దేవుడు ఒక అంశము నేర్పిస్తుండు. మనం చాలాసార్లు అంటాం, గంభీరమైన విషయాలు జరుగుతూనే దేవుడు అక్కడ కార్యం జరిగించిండు అనుకుంటాం, గంభీరంగా మాట్లాడితేనే దేవుడు మాట్లాడిండని అనుకుంటాం. కానీ అక్కడ ఏమొచ్చిందంట, ఒక పెద్ద తుఫాను వంటి గాలి వచ్చిందంట. ఏలియా అనుకుంటంట దేవుడు అందులో ఉన్నాడేమో, ఇంత పెద్ద గాలి, పర్వతాలని పగలగొట్టే అంత గాలి, అంటే ఇది మామూలుగా దేవుడు అందులో ఉన్నాడేమో, దేవుని స్వరం అందులో ఉందేమో అని వెతుకుతుండంట. తర్వాత ఒక భూకంపం వచ్చిందంట, అగ్ని వచ్చిందంట. కానీ దేవుని వాక్యం క్లియర్గా అక్కడ ఏం చెప్తుండే, వీటన్నిటిలో దేవుడు మాట్లాడలేదంట, ఆ స్వరము లేదంట. తర్వాత ఒక మెల్లనైన మృదువైన స్వరము అతనికి వినిపించింది. అక్కడ దేవుని స్వరం ఉంది, అక్కడ దేవుడు పిలుస్తుండే ఏలియాని. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మెల్లనైన స్వరముతో మాట్లాడేవాడు. మన జీవితంలో ఎక్కువ నాయిస్ ఉన్నప్పుడు, మన జీవితంలో ఎక్కువ బిజీగా పెట్టుకొని అన్ని పనులతోని, అన్ని తలంపులతోని మనం ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కానీ మెల్లనైన స్వరము మనకి
వినిపించదు. ఆ మెల్లనైన స్వరాన్ని మనం వినాలంటే మనల్ని మనం కామ్ డౌన్ చేసుకోవాలంట. అన్ని లోకపరమైనవి, లోక సంబంధమైనవి, మన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని మనము పక్కన పెట్టి మనం ఏం చేయాలంటే, యేసయ్య నీ సన్నిధికి వచ్చి ఉన్నాను, నాతో మాట్లాడు ప్రభా అంటే దేవుడు తప్పకుండా మాట్లాడే దేవుడు అంట. ఆయన సన్నిధిలో ఏముందంట? శక్తి ఉన్నది. ఆయన సన్నిధిలో బలము ఉన్నది. ఆయన సన్నిధిలో జ్ఞానము ఉన్నది. నువ్వు ఆయన సన్నిధిలో కూర్చొని ఆయనని స్తుతిస్తే చాలంట. దేవుడు అంటుండు, నువ్వు ఊరకుండి నేను ఎవరో తెలుసుకో. ఎందుకు ఆయన సన్నిధిలో మనము మౌనంగా ఉండాలి, ఎందుకు ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించే వారిగా ఉండాలని మనం కొన్ని అంశాలు చూసుకుంటే, ఆయన సన్నిధిలో ఇవన్నీ ఉన్నాయంట. ఆయన మనతో మాట్లాడే దేవుడు. ఎట్లా మాట్లాడతాడంట? ఎందుకు మనము దేవుని స్తుతించాలి? ఎందుకంటే మనం ఆయన సన్నిధికి చేరి మనం ఆయనని స్తుతించినప్పుడు ఆయన ఎంత గొప్పవాడో మనం తెలుసుకుంటాం. మన సమస్యలు చాలా చిన్నగా, మనం దేవుని సన్నిధికి వెళ్ళకపోతే, ఏలియా ప్రవక్త దేవుని సన్నిధికి వెళ్ళకపోతే యెజబేల్ని చూసి, అమ్మ యెజబేలు నన్ను ఏం చేస్తారు అని భయపడ్డాడు కదా. యెజబేలు కూడా ఒక మనిషే. ఆకాశం నుంచి అగ్ని పంపించిన దేవుడు యెజబేలు ఒక లెక్క కాదు కదా. యెజబేలుకి భయపడ్డాడంట ఏలియా ప్రవక్త. కానీ మనము కూడా దేవుని వైపు చూడనప్పుడు మనకున్న ప్రతి చిన్న సమస్య కూడా మనకు ఎట్లా కనిపిస్తారంట? ఒక పెద్ద కొండవలే కనిపిస్తారంట. ఇంకా మనల్ని నీరసిల్లపై చేస్తారంట. ఇంకా మనం బలహీనులం అయిపోతాం. ఇంకా మనకేమీ తోచదు. ఎప్పుడైతే మనకి బలము ఉండరో, శక్తి ఉండరో, మనం ఓడిపోయే వారిగా ఉంటామంట. కానీ ఇక్కడ ఎప్పుడైతే దేవుని సన్నిధికి మనం వస్తామో, ఆయన వైపు చూస్తామో, ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకుంటామో. మనం నిజంగా దేవుని గొప్పతనం తెలుసుకోవాలంటే కొన్ని నిమిషాలు నిజంగా మనం ఎప్పుడన్నా కూర్చొని దేవుని సృష్టిని గురించి ఆలోచించండి. మనం ఒట్టి ఈ లోకంని చూసే, ఈ భూలోకంని చూసి ఎంత పెద్ద లోకం, దాంట్లో ఒక్కొక్కటి మనము చూస్తుంటే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇన్ని ప్లేసెస్, ఇంత సముద్రాలు, ఎట్లా దేవుడు దీన్ని నడిపిస్తున్నాను మనం అనుకుంటాం. కానీ ఇది ఒక చిన్న డాట్ కంటే కూడా చిన్నది. ఎందుకంటే ఎర్త్కి ఎన్నో రేట్లు స్టార్స్ చాలా పెద్దవి, కొన్ని వేల సైజులో అది పెద్దది. కానీ అట్లాంటి ఎన్ని స్టార్స్ ఉన్నాయంట మన గ్యాలక్సీలో? కొన్ని కోట్లు ఉన్నాయంట. మన దేవుని గొప్పతనాన్ని మనము వర్ణించలేం. మనం ఏంటంటే, మనం దేవుని పర్సనల్గా ఎక్స్పీరియన్స్ కాము. మనం దేవుని దగ్గరగా, ఆయన కనిపించాడు కాబట్టి మనం చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. దేవుని అడుగుతాం కానీ మనకు విశ్వాసము ఉండదు. మనం దేవుని చాలా తక్కువగా చూస్తాం. కానీ మన దేవుడు చాలా గొప్పవాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన బలవంతుడంట. ఆయనకి ఎన్ని నామములు ఉన్నాయో కదా. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనం దేవుని సన్నిధికి వచ్చి ఆయన వైపు చూసినప్పుడు అంట మన సమస్యలన్నీ చాలా చిన్నగా మారిపోతూ ఉంటాయి, చాలా చిన్నగా అయిపోతుంటాయి. అంటే అప్పుడు మనం భయపడం. ఒకవేళ నిజంగా ఏలియా ప్రవక్త అదే సమయంలో దేవుని దగ్గరకు వచ్చి, దేవా నిన్న చేసినావు కార్యం, ఎంత గొప్ప కార్యం చేసినావు కదా ప్రభా అని ఒక్క మాట అనుంటే ఆయనకి ఎంత ధైర్యం వచ్చేది కదా. చాలా ధైర్యం వచ్చేది. నువ్వు చూసుకుంటావు ప్రభా, యెజబేల్ ఏంటి, నాకేం భయం లేదు అనుకుంటే వేరే రకంగా ఉండేదంట. ఆయన సన్నిధికి వచ్చి మనము ఆయనని స్తుతించినప్పుడు ఆయన స్వరాన్ని వినడానికి మనకి అవకాశం ఉంటుందంట. మన హృదయము ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో నిమ్మలంగా ఉంటామో, ఆ నిమ్మలంగా ఉండడం అంటే ఏమన్నమాట అంటే, ఇంకా ఏది తలంచొద్దు. రేపేం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి, నా లైఫ్, నా కెరియర్ ఏంటి, నా పిల్లలు ఏంటి, ఇవన్నీ మనం పక్కన పెట్టేసి, దేవా నువ్వు ఉన్నావు కదా ప్రభా, నువ్వు ఇంత గొప్ప దేవునివి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు నా తండ్రివి అని మనం ఆయనని స్తుతించినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడంట. ఆయన మాట్లాడే దేవుడు అని మీరు ఎంతమంది నమ్ముతారండి? నిజంగా మీ జీవితంలో ఎప్పుడన్నా దేవుడు మాట్లాడిండా? దేవుడు అనేక పరిస్థితులలో అనేక విధాలుగా మాట్లాడతాడంట. కొన్నిసార్లు వాక్యాల ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు తన ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు దైవజనుల ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు పాటలు పాడినప్పుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన జీవము గల దేవుడు కదా. ఒకసారి మీ పక్క వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్తారా, మన దేవుడు మాట్లాడే దేవుడు అనేసి. మన దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన జీవము గల దేవుడు కదా. మనం ఆయన స్వరాన్ని, ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మనం ఎప్పుడైతే తక్కినవన్నీ నాయిస్ మనం తక్కువ చేస్తామో, అవన్నీ మనము తగ్గించే వేరే వాటిని గురించి మనం ఆలోచన తక్కువ చేస్తామో, దేవుడు ఆయన ప్రణాళికను మనకు తెలుపుతాడంట. ఆయన మనతో మాట్లాడతాడంట. ఆయన మెల్లనైన స్వరముతో ఆయన మనల్ని దర్శించే దేవుడు. ఎప్పుడన్నా ప్రయత్నించి చూడండి, నిజంగా అన్నీ మర్చిపోయి
అన్నీ విడిచిపెట్టి దేవా నాకు సహాయం చేయి, దేవా నాతో ఉండు నాయనా అంటే ఆయన మనతో మాట్లాడే దేవుడు అంట. నూతన బలాన్ని దయచేసేవాడు కదా. ఏషియా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనంలో ఏముందంట, ఆయన వైపు చూసి కనిపెట్టు వారికి ఆయన ఏమిస్తాడంట? నూతన బలము. మన శరీరంకి ఎట్లయితే ఆహారముతో బలము వస్తారో, మన శరీరంకి ఎట్లయితే బలము అవసరమో, మనము మన డైలీ కోర్స్ అన్నీ మనం చేయాలంటే మనకి ఎందుకు మనం ఆహారం తీసుకుంటాం? ఎందుకంటే మనకి బలం అవసరం, శక్తి అవసరం. కాబట్టి మన ఆత్మీయ జీవితానికి కూడా ఏం అవసరం అంట? ఆహారం అవసరము. ఆ నూతన బలము ఎక్కడి నుంచి ధరింపజేస్తాడంటే మనకి ఆత్మీయ ఆహారంతో, ఆత్మీయ జీవ జలముతోనే మనకి దొరుకుతుంది. కాబట్టి ఆయన సన్నిధిలో మనము వేచి ఉన్నప్పుడు, మనం కనిపెట్టినప్పుడు ఆయన మనకి నూతన బలాన్ని దయచేసే దేవుడు. దేవుని సన్నిధి అనుభవించే ధన్యత మనము కేవలము నిమ్మలంగా ఉన్నప్పుడే. మనము అన్ని మనుషులను మర్చిపోయి, పరిస్థితులను మర్చిపోయి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు అంట ఆయన ప్రత్యేకంగా, దేవుడు మనల్ని సృష్టించిన మెయిన్ రీజన్ ఏంటో తెలుసా అండి? ఏముండొచ్చు? మీరు ఎవరైనా చెప్తారా? దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? అక్క పెళ్ళి చేసుకొని మల్టిప్లై ఆశీర్వాదింపబడండి అట్లాంటివి కూడా వెరీ గుడ్. కానీ మెయిన్ పర్పస్ ఏంటంట? ఆయనతో సహవాసము చేయనికి, ఆయనని ఆరాధించనికి, ఆయనని స్తుతించనికంట. ఆదాంని సృష్టించినప్పుడు ప్రతిరోజు సాయంకాలమున ఇక దినమంతా మేము దేవునితోనే మాట్లాడాలా అంటే కాదు. దేవుడు ఏ సమయంలో వచ్చేవాడంట? సాయంకాల సమయాన్ని వచ్చి ఆ ప్రత్యేకమైన సమయము దేవుడు మన నుండి కోరుతాడు. ఆదాం అవ్వతో సాయంకాలమున వచ్చి వారితో మాట్లాడుటకు ఇష్టపడేవాడంట. ప్రతిరోజు వచ్చేవాడు. మనకు కూడా వస్తుండంట దేవుడు ప్రతిరోజు మన దగ్గరికి. కానీ మనం ఏ సమయము దేవునికి ఇస్తున్నాం? ఆ ప్రత్యేకమైన సమయము మనం దేవునికి ఇస్తున్నామా? దేవా వస్తున్నాడు, దేవుడు వెళ్ళిపోతాడు. మనం దేవునికే చెప్పేవాళ్ళం, దేవా రేపు రా, దేవా ఈరోజు కొంచెం బిజీగా ఉన్నాను, రేపు చూసుకుందాం, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు, వీళ్ళు వచ్చారు, మనుషులు నన్ను అర్థం చేసుకోరని చెప్పేవాళ్ళం. కానీ ప్రత్యేకమైంది ఏంటి అంటే ఆయనతో సహవాసము కలిగి ఉండడం, ఆయనతో మనము జీవించడం, ఆయనలో మనం ఆనందించడం అంట. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనకి ఉన్నాయి బైబిల్లో. అవి చెప్పి నేను ముగింపుకు వస్తానండి. ఒకటి ఎవరంట? మార్తా మరియా ఎగ్జాంపుల్ దేవుడు బైబిల్లో మనకి ఉంచి ఉన్నాడు. మరియా ఏం చేస్తుండట? మరియా ఏం చేస్తుంది? దేవుని పాదాల చెంత కూర్చొని ఆయన చెప్తున్న ప్రతి మాటను నిమ్మలంగా ఇంకేం ఆలోచిస్తలేరు. అయ్యో యేసయ్య వచ్చింది కదా, నేను ఏం డెకరేషన్ చేయాలి, నేను ఏం వంట చేయాలి, నేను ఎట్లా ఏమేం చేయాలని ఫస్ట్ ఆలోచించట్లేదు. ఫస్ట్ ఆయన యేసయ్య రాగానే పోయి ఆయన పాదాల చెంత కూర్చుందట. మాట్లాడు ప్రభా, నేను వింటాను. కానీ మార్తా ఏం చేస్తుండట? అది కూడా ఇంపార్టెంట్, కరెక్ట్. కానీ మనం ఇచ్చే ప్రయారిటీ ఫస్ట్ యేసయ్య వచ్చిండు. తను కంటిన్యూస్గా పనులలోనే ఉన్నది, హడావిడి చేస్తుందంట. తనకేమొస్తుంది ఇప్పుడు? కోపం వస్తుంది. తను ఫ్రస్ట్రేట్ అవుతుందట. ఏంటి మా చెల్లెవో అక్కడ కూర్చొని నాకేం హెల్ప్ చేయట్లేదు అనేసి తనకి కోపం కూడా వస్తుందట. కానీ దేవుడు ఏమంటుండట? దేవుడిని అడుగుతుందట కూడా, నువ్వు పంపించవా నా చెల్లెని నాకు ఈ సహాయానికి అంటే దేవుడు ఏమంటుండట? మరియా ఎన్నుకున్నది ఏంటంట? శ్రేష్టమైంది, ఉత్తమమైనది అంట అది. మరి మన జీవితంలో మనం చాలా పరిగెడుతూ ఉంటాం కదా. మనం అనుకుంటాం ఇది ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్, నా కెరియర్ ఇంపార్టెంట్, నాకు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు రావడము, నాకు మంచి జాబ్ రావడం, నాకు మంచి ఫ్యామిలీ కలిగి ఉండడం, దీనికి మనం చాలా ప్రయారిటీ ఇస్తాం. వెరీ గుడ్. కానీ దానికి పైగా ఎవరు ఉండాలంట? అవన్నీ మనం దేనితో సంపాదించాలంటే దేవుని సహాయంతో, దేవుని ఆశీర్వాదంతో మనం సంపాదించాలి. దేవుని సన్నిధిలో కూర్చొని మనం ఆయన సన్నిధిని అనుభవించినప్పుడు ఆ విధానమే వేరేగా ఉంటాడంట. మన జీవితం మారిపోతుంది. మరియా కూర్చొని శ్రేష్టమైనది, దేవుడే అంటుండు ఇది ఉత్తమమైనది. మనం ఎంతసేపు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రత్యేకంగా ఆయన స్వరము వింటున్నాం, ఆయన వాక్యమును మనము ధ్యానిస్తున్నాం, ఎంతసేపు మనం ప్రార్థిస్తున్నాం, ఎంతసేపు మనం దేవునితో మాట్లాడుతున్నాం కదా, ఎంతసేపు మనం మాట్లాడుతున్నాం. ఈ రోజులలో సోషల్ మీడియా చాలా కదా. ఫోన్ ఉంటే చాలు, ఫోన్ ఉంటే ఇంకా లైఫ్ ఉన్నట్టే. కొద్దిసేపు మన నుండి మన ఫోన్ తీసేస్తే ఏమవుతారండి? ఎంతమంది ఫోన్ లేకుండా ఒక డే అంతా ఉండగలుగుతారు? ఓ వెరీ గుడ్. కొన్ని హ్యాండ్స్ అయితే లేచినాయి, వెరీ గుడ్.
నేనైతే ప్రత్యేకంగా ఉండలేదేమో, ఎందుకంటే ఎక్కడో అక్కడ మనము ప్రార్థన చేసేటప్పుడు కూడా మన ధ్యానం ఏముంటుంది, ఏదో పెద్ద మనకి ఇంపార్టెంట్ మెసేజ్ వచ్చేసినా మేము ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటాం కదా. దేవుడు అరే అంటున్నా అవన్నీ సైలెన్స్ చేయాలి, ఎందుకంటే దాంట్లో పనికొచ్చేది మనకి ఏమీ లేదు. దాంట్లో జీవం ఉందా, దాంట్లో బలం ఉందా, దాంట్లో మనకు అన్నీ తెలుసు, కానీ అయినను మనము డైవర్ట్ అయిపోతుంటాం, డివియేట్ అయిపోతుంటాం, మనము వాటికి ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ దేవుడు అందుకే అంటుండు ఉత్తమమైనది ఏంటి, శ్రేష్టమైనది ఏంటి అంటే మారియా ఎందుకున్నది. యేసు ప్రభువు ఆయన దేవుడు అయ్యండి, దేవుని కుమారుడు అయ్యి ఉండి కూడా ఏం చేసిండంటాం, ప్రతిరోజు ఆయన కొండ దగ్గరికి వెళ్ళి ఒంటరిగా ఏం చేసేవాడు, ఫోన్ చూసేవాడా, కాదు, ఏం చేసేవాడంటే ప్రార్థించేవాడట. ఎందుకంటే ఆయన మనుష్య స్వరూపంలో ఆయన జన్మించిండు కాబట్టి ఆయనకి నెక్స్ట్ డే ఆయన అనేకులకి సువార్త చెప్తుండు, అనేకులను ఆయన బాగు చేస్తుండు, స్వస్థపరుస్తుండు, ఆయన విడుదల కలుగ చేస్తుండు. ఆ శక్తి అది రావాలంటే అది ఆత్మకార్యము, మనుషులకి ఆ శక్తి ఉండదు. ఎవరిని స్వస్థపరచలేరు, ఎవరికి విడుదలనియలేరు. అది దేవుని కార్యం, అది దేవుని శక్తితో జరిగేది. మీ బలము చేత కాదు, మీ శక్తి చేత కాదు, అది దేవునితో జరుగుతారంట. అది ఆత్మ వలన జరుగు కార్యం. దేవుడు మనుష్య రూపంలో వచ్చిండు కాబట్టి ప్రతిరోజు రాత్రి ఆయన ఒంటరిగా తండ్రితో కూర్చొని ఏం పొందుకునేవాడంట, బలము, శక్తి, ఆత్మ నడిపింపు పొందుకొని ఆయన నెక్స్ట్ డే కార్యాలు జరిగించేవాడట. మళ్ళీ దేవుడై ఉండి యేసు ప్రభు మనకి చూపించిన ఒక ఎగ్జాంపుల్ ఏంటంట, మనం ప్రార్థించేవారిగా ఉండాలి, మనము వాక్యము ధ్యానించేవారిగా మనం ఉండాలంట. దావీదు మహారాజు ఇంకొక ఎగ్జాంపుల్, ఇంతకుముందే మనం చదువుకున్నాం. ఆయన రాజయ్య ఉండి కూడా ప్రతి పరిస్థితిలో ఆయన జీవితంలో పరిస్థితులను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించొద్దంట, పరిస్థితులను బట్టి మనం దేవుణ్ణి స్తుతించొద్దు. ఈరోజు నేను సంతోషంగా ఉన్నా, ఈరోజు 2 పాటలు ఎక్కువ అవుతాను, ఈరోజు నాకు మూడు లేరు ప్రభా, నేను మూడుతో కాదంట. మనం దేవుణ్ణి ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి మనం దేవుని స్తుతించాలి. మన పరిస్థితులు మారిపోతాయి కానీ దేవుని గొప్పతనం, మహోన్నతం అది మారదు. ఆయన ఎప్పుడు ఒకే రకంగా ఉండే దేవుడు. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన గొప్పతనము, ఆయన మంచితనమును బట్టి మనం ఆయనని స్తుతించాలంట. దేవా నువ్వు మారే దేవునివి కాదు, నువ్వు నమ్మదగిన దేవునివి, నువ్వు విశ్వాస్యత గల దేవునివి. అందరూ నా చేయి విడిచినా నువ్వు విడవని దేవునివి నువ్వు కదా. అందరూ నన్ను విడిచివేసినా కానీ నువ్వు నన్ను వదిలే దేవునివి కాదు. ఇవన్నీ మనం ప్రతిరోజు దేవుని సన్నిధిలో కూర్చొని మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలంట. మన జీవితంలో నిశ్శబ్ద స్థలము కలిగి ఉండాలి, రూమ్ ఫర్ సైలెన్స్. మన హృదయంలో కూడా, మన జీవితంలో ఫిజికల్గా కూడా మనకేం కావాలంట, ఆ ప్రత్యేకమైన ఆ నిశ్శబ్దమైన ఆ టైం కావాలంట. నువ్వు ఫిజికల్గా కూడా అన్నీ కట్ చేయాలి, ప్రతి ఒక్క నీ పనులు నీవన్నీ పక్కన పెట్టేసి కొద్ది సమయము నువ్వు దేవుని సన్నిధిలో కూర్చునే దానిగా మనం ఉండాలంట. ఆ ప్రత్యేకమైన సమయం మనం దేవునికి ఇచ్చేవారిగా ఉండాలంట. ఆయన మనల్ని దర్శించుటకు, మనతో మాట్లాడుటకు దేవుడైతే సిద్ధంగా ఉన్నాడు. ఆయన దేవుడై ఉండి కూడా అందుకే అంటుంటా, నువ్వు మనిషిని దర్శించుటకు, నరుని దర్శించుటకు అతను ఏ పాటి వాడు. కానీ అయినా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తుండంటే, మనం ఒక్కరం కూర్చొని ప్రార్థించిన దేవుడు వింటాడంట, మనం ముగ్గురం కూర్చొని ప్రార్థించిన, మనం 100 మంది ఉన్నా కానీ దేవుడు వింటాడు. కాబట్టి దేవుడైతే మనతో ఆ సహవాసము, ఆ సమయము కోసం ఆయన ఆశ అవుతుండట. నా బిడ్డ ఎప్పుడు నాతో మాట్లాడతాడు. మనము మనుష్యులతో షేర్ చేసుకోవడం కంటే దేవునితో షేర్ చేసుకుంటే దేవునికి సంతోషం అంట. ఆయన ఈర్ష్యగల దేవుడు కదా. ఒకవేళ నేను ప్రేమించే వ్యక్తి నాతోనే మాట్లాడాలి, నాతోనే సమయం గడపాలి, నాతో షేర్ చేసుకోవాలి. నన్ను వదిలేసి నేను ఎంతగా ప్రేమిస్తుంటే నువ్వు వెళ్ళి ఇంకొకరితో షేర్ చేస్తే మనకి ఎంత కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. మన దేవుడు కూడా బాధపడే దేవుడు అంట. ఏమున్నాను, మనకున్న సమస్యలైనా దేవుని కొట్టి మనము సంతోషం ఉన్నప్పుడే ప్రార్థించాలి, లేకపోతే సంతోషం ఉన్నప్పుడే స్తుతులు చెల్లించాలి కాదు. ప్రతి సమయంలో ఆయన సన్నిధికి వచ్చి మనం ఆయనని దర్శించే వరకు ఉండాలంట. కాబట్టి ఈ నిశ్శబ్ద స్థలంకి మనకి ఏం కావాలంటే ప్రతిరోజు ఆయనతో సమయము మొదటిగా కావాలి, రెండవదిగా ప్రార్థించే సమయము, వాక్యము ధ్యానించే సమయము, ఆయనని నిశ్శబ్ద స్థలంలో ఆయన స్వరాన్ని మనం ఏం చేస్తాం, చాలాసార్లు ప్రార్థన చేసి ఆమె అనేసి లేసి వెళ్ళిపోతాం. కొద్ది సమయం ఆయన సన్నిధిలో ఉండి, దేవా నాతో మాట్లాడు,
నేను చదివిన వాక్యాన్ని బట్టి, నేను చేసిన ప్రార్థనను బట్టి నాతో మాట్లాడు అని మనం దేవుని అడిగేవారిగా ఉండాలంట. మన దేవుడు మనకిచ్చే తలంపులు, కొన్నిసార్లు దేవుడు మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు కొన్ని వాక్యాలు కానీ కొన్ని వాగ్దానాలు ఇచ్చినప్పుడు మనకు కొన్ని కరెక్షన్స్ చేసినప్పుడు అవన్నీ మనము రాసుకొని దాని ప్రకారం నడిచేవారిగా మనం ఉండాలంట. మనమందరం కళ్ళు మూసుకుందాం. కొద్ది సమయం మనం ప్రార్థిస్తుండగా దేవుడు మన అందరితో మాట్లాడింది, మనకి జ్ఞాపకం చేసింది అన్నీ మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. దేవుడు అంటుండు, ఊరకుండుట మంచిదంట. ఊరకుండి నువ్వు వేరే పనులు చేసుకోవడం కాదు, ఊరకుండి పడుకోవడం కాదు, ఊరకుండి మనము ఒట్టిగానే అలా కూర్చోవడం కాదంట. ఊరకుండి మనం ఆయన సన్నిధికి రావాలంట. ఆయన సన్నిధికి వచ్చి ఆయనని స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనని ఘనపరచాలి, ఆయనకి కృతజ్ఞతలు తెలియచేయాలి, ఆయనతో మనం మాట్లాడేవారిగా ఉండాలంట, ఆయనతో సమయం గడిపే వారిగా ఉండాలంట. మనం చెప్దామా, యేసయ్యా నాయన ప్రభా తండ్రి, మీరు నాయన ప్రభా మీ సన్నిధికి వచ్చే మనస్సు నాకు దయచేయండి. మీ సన్నిధికి వచ్చినప్పుడు దేవా, మేము ఎంత నలిగిన వారమైనా, ఎంత కృంగిన వారమై ఉన్నా దేవా, మమ్మల్ని నూతనపరిచే దేవుడవు నాయన ప్రభా. మమ్మల్ని దేవా మీరు సాటిస్ఫై చేసే దేవుడు, తృప్తినిచ్చే దేవుడవు నాయన ప్రభా. మా పక్షాన యుద్ధము చేసే దేవుడవు, మాకు బలము శక్తిని ధరింపచేసే దేవుడవు. కాబట్టి నాయన ప్రభా, మేము దేవా ఇంకా బలహీనులంగా, ఇంకా నిరుత్సాహంతో నిండిన వారిగా ఉండిపోకుండా నాయన మీ సన్నిధికి వచ్చి నాయన ప్రభా తండ్రి, మీ బలమును, మీ శక్తిని దేవా నాయన, మీ నడిపింపును మేము పొందుకుంటకు సహాయం దయచేయమంటూ నాయన ప్రభా, మీరు మా అందరితో మాట్లాడినందుకు మీ కృతజ్ఞతలు తెలియచేస్తూ నాయన, మంచి నేలన ఈ విత్తనం పడవేసుకొని నాయన ప్రభా, నూరంతల ఫలం కోసం మేము ప్రయాసపడుటకు మాకు సహాయము దయచేయమంటూ ముందున్న సమయం మీ చేతికి అప్పగిస్తూ ఇచ్చిన ప్రార్థన క్రీస్తుని స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. మనమందరం లేచి నిల్చున్నట్లయితే దేవుడు మనకిచ్చిన వాటిలో శ్రేష్టమైన వాటిని మనం దేవునికి సమర్పిస్తూ ఈ పాటను పాడుకొనిచుండగా మనం మనకు కానుకలు సమర్పించుకుంటాం. కుతూహల మా పాటమే
వేడుకొంచున్నామని. ఫ్యూజన్ చర్చ్ స్టూడియోస్ నుండి మీకు ప్రసారం చేస్తున్న ఫ్యూజన్ చర్చ్ న్యూస్కు స్వాగతం. మా ప్రియమైన చర్చ్ కుటుంబం నుండి ఈ వారం తాజా సమాచారం, వేడుకలు, రాబోయే కార్యక్రమాలు మరియు ప్రత్యేక ప్రకటనలను మీకు అందించడానికి మేము సంతోషిస్తున్నాము. ఆదివారం మనం విన్న సందేశాన్ని మన దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టడానికి హోమ్ టీమ్స్ అద్భుతమైన వేదికలు. హోమ్ టీమ్ సభ్యులందరూ 7:30 నుండి 9 వరకు జరిగే సమావేశాలకు హాజరు కావాలని కోరడమైనది. మా ప్రార్థన పరిచర్య ఆన్లైన్ మరియు ప్రత్యక్ష విధానాలలో జరుగుతుంది. దయచేసి శుక్రవారం సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు మాదాపూర్ చర్చిలో జరిగే ప్రార్థన సమావేశాలకు హాజరు కాగలరని కోరుతున్నాము. గురువారం ఉదయం 7:30 నుండి 8:30 వరకు జరిగే మా ఆన్లైన్ బైబిల్ అధ్యయనంలో మాతో చేరండి. వచ్చే శనివారం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు స్త్రీలు తమ ఆన్లైన్ బైబిల్ అధ్యయనాన్ని జరుపుకుంటారు. శనివారం సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు జరిగే యోజన సమావేశానికి యువ వృత్తి నిపుణులందరినీ ఆహ్వానిస్తున్నాము. ఫ్యూజన్ చర్చ్ తన 20వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సంవత్సరం ఒక చారిత్రాత్మక మరియు ఆనందకరమైన మైలురాయిగా నిలుస్తోంది. ఇది దేవుని కృప, విశ్వసనీయత, అద్భుతాలు, పరిచర్య మరియు రూపాంతరం చెందిన జీవితాలతో కూడిన 2 దశాబ్దాల ప్రయాణం. 2026 ఆగస్టు 8 శనివారం నాడు జరిగే వేడుకల్లో పాల్గొనడానికి సమయం కేటాయించుకోండి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విడుదల కానున్న ప్రత్యేక సంచికలో మీ స్థలాన్ని బుక్ చేసుకోవాల్సిందిగా సభ్యులందరికీ ఒక చిన్న సూచన. ఈ సంచికలో మీ కుటుంబ ఫోటో తప్పక ఉండాలని మేం కోరుకుంటున్నాము. మీ ఫోటోను అప్లోడ్ చేయడానికి, అలాగే పరిమాణం మరియు చెల్లింపు విధానాన్ని ఎంచుకోవడానికి QR కోడ్ను స్కాన్ చేయండి. మీరేదైనా కవిత లేదా వ్యాసం రాయాలనుకున్నా, లేదా మీ అనుభవాన్ని పంచుకోవాలనుకున్నా అందుకు ఎటువంటి రుసుము లేదు. మీ రచనను సమర్పించడానికి QR కోడ్ను స్కాన్ చేయండి. మా 3 ఆదివారపు ఆరాధనలు యథావిధిగా కొనసాగుతాయి. ఈరోజు మాతో కలిసి ఆరాధనలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఈ వారం మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎంతమంది అండి ఎంజాయ్ చేసినారు ఈ రోజు దేవుని ఆరాధించుకుంటా దేవుని సన్నిధానంలో. మనందరం కూడా మరి దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడని నమ్ముతూ, మరి తన సేవకునికి దేవుడు ఆహారము ఎవరి ద్వారా పంపించినాడండి? కాకుల ద్వారా పంపించినాడు కదా. కాకుల ద్వారా ఎప్పుడైనా ఆహారం మీకు దేవుడు అందించినాడా? చరిత్రలోనే చూడలేనిది మనం దేవుని ద్వారా చూడగలుగుతాం కదా. అదే ఈ 20 సంవత్సరాలు కూడా దేవుడు చేసిన అద్భుతాలు ఫ్యూజన్ చర్చ్లో. ఎక్కడి నుంచి సహాయం అందదు అనుకుంటామో అక్కడి నుంచి సహాయం అందిస్తాడు. ఎక్కడైతే మనం కృంగిపోతామో ఆ పరిస్థితి నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? లేవనెత్తుతాడు. ఇవన్నీ చేయడానికి దేవుని సన్నిధానంలో మనం గడపడం ఎంతో అవసరమని మనం నేర్చుకున్నాం. అయితే ఇంకా ఎవరైతే మీ యొక్క ఫ్యామిలీ పిక్చర్ని లేదా ఫైనాన్షియల్గా చర్చ్ని సపోర్ట్ చెయ్యాలని ఆశిస్తూ ఇంకా చెయ్యలేదో, ఇంకా ఈ వారం ఈ నెక్స్ట్ 2 days తర్వాత మా మ్యాగజిన్ టీమ్కి టైం ఉండదండి తీసుకోవడానికి. అయితే మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేయాలని ఆశిస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజు నుంచి మీరు ఆలోచించేది ఏంటిదంటే, ఒకటి ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు మ్యాగజిన్కి సపోర్ట్ చేయడం. రెండవది ఏంటంటే, దేవా ఈ యొక్క యానివర్సరీ ద్వారా నేను నా ఫ్రెండ్స్ని ఇక్కడ ఇన్వైట్ చేయగలుగుతాను. ఎందుకంటే మన యానివర్సరీ సెలబ్రేషన్ చర్చ్లో ఉండదండి. మన యానివర్సరీ వెయిట్ నన్ను ఐ విల్ టెల్ యూ వెన్ టు గివ్. యానివర్సరీ సెలబ్రేషన్కి నా ఫ్రెండ్స్ కావాలి నాకు.
ఇది ఒక ఆడిటోరియంలో జరుపుతూ ఉన్నాము. గచ్చిబౌలిలో ఉంటుంది. ఆ ఆడిటోరియం మన ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆడిటోరియంలో ఉంటుంది కాబట్టి అక్కడ మనము ఈ యొక్క ఇన్వైట్ని ఇచ్చి వారిని ఆహ్వానించాలి. ఎంతమంది మీకు ఫ్రెండ్స్ ఉన్నారండి? అందరికి ఫ్రెండ్స్ ఉన్నారా? మీరు ఎంతమంది వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ యేసు ప్రభు గురించి అట్లీస్ట్ ఒక్కసారి వినాలని ఆశపడుతున్నారా? అట్టి ఆశ ఉన్న వాళ్ళు మీ చేతులు ఎత్తినట్టయితే మా యొక్క వాలంటీర్స్ రాజ్ గారు ఉన్నారు, మరి అంజలినా ఉన్నది, స్వరూప మీకు తెచ్చి ఇస్తారండి. మీ ఎన్ని అంటే అన్ని ఇన్విటేషన్స్ తీసుకోవచ్చు. ఓకే, అందరికీ భోజనం ఉంటుంది. అందరికీ ఆ రోజు ఈవినింగ్ దేవుని యొక్క గొప్పతనాన్ని మనము చెప్పగలం. యూ ఆల్ కెన్ గివ్ మా ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. ఎంతమందిని ఇన్వైట్ చేస్తారంటే అంతమందిని ఇన్వైట్ చేయండి. కానీ బయటికి మీరు వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే నేను వస్తున్నాను అని మీ పేరు సైన్ చేసి మాకు మీ నంబర్స్ ఇస్తే మీకు మేము కాల్ చేసినప్పుడు నాకు ఒక 10 ఫ్రెండ్స్ తెలుసు, నా 10 ఫ్రెండ్స్ వస్తున్నాము అని చెప్తే భోజనం సిద్ధపరచడానికి మాకు ఈజీగా అవుతుంది. ఓకే, అయితే బయటికి వెళ్ళినప్పుడు సోనిక ఇంకా స్వరూప బయట ఉంటారు. వాళ్ళు ఒక షీట్ పెట్టుకొని ఉన్నారు. ఆ షీట్లో మీ పేరుని రాసి మీ నంబర్ రాసినట్టయితే మీకు కాల్ చేసి మీరు మీతో పాటు ఎంతమంది ఫ్రెండ్స్ వస్తున్నారు అని వాళ్ళు అడుగుతారు. ఓకే, ఈ వారంలో అప్పుడు మీరు చెప్పగలగాలి. హ్యాస్ ఎవ్రీ వన్ రిసీవ్డ్ దిస్? అందరికి వచ్చినాయండి? అయితే ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని తలలో ఉంచినట్టయితే, దేవా ఈ ఇన్విటేషన్ కార్డు నేను ఎవరికి ఇవ్వాలి, ఎవరిని ఆహ్వానించాలి ప్రభా? మరి నా బిల్డింగ్లో చాలామంది ఉన్నారు, మా అపార్ట్మెంట్స్లో చాలామంది ఉన్నారు, నేను సంఘానికి వాళ్ళని ఇన్వైట్ చేయలేదు. కానీ ఈ అవకాశం ఏంటిదంటే వారు చక్కగా వచ్చి ఆ యొక్క సాయంత్రము మంచి సరదాగా గడుపుకొని దేవుని స్వరము వింటూ మరి దేవుని ద్వారా మరి ముట్టబడాలని, స్పందించబడాలని ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కొరకు ప్రార్థన చేయండి, మీ కొలీగ్స్ కొరకు ప్రార్థన చేయండి, మీ యొక్క మరి నేబర్హుడ్ కొరకు ప్రార్థన చేయండి, మీ పొరుగువారు రావాలని దేవుని కోరుకోండి. మన మధ్యన బాను ఉన్నారు, బాను వచ్చి ప్రార్థన చేయాలని. థ్యాంక్ యూ అక్క. దయచేసి అందరం కూడా లేచి నిలబడినట్లయితే మనము ఈరోజు ప్రార్థన చేసుకుందాము. సో చెప్పబడిన అంశాలన్నింటినీ కూడా మనము మన మనసులో తలుచుకుంటూ కనీసం ఒక్క స్నేహితుడైనా మనము తీసుకురాగలిగే స్థితిలో మనము ఉండాలి. ఆ ఒక్క స్నేహితుడి గురించి ప్రార్థన చేయండి, దేవుడు మన గురించి ద్వారం తెరుస్తారు. ఈరోజు చాలా మాటలు మనం విన్నాము. నీతిమంతుని ప్రార్థన యథార్థము గలదై బహుబలము గలదై ఉండును. ఏలియా అటువంటి వాడు, అతడు ఆసక్తి కలిగి ప్రార్థించగా దేవుడు అతని మాట విన్నాడు, అనేకమైన కార్యాలు జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు మీరు నేను ఆసక్తి కలిగి దేవుడిని అడుగుదాము, మన ప్రయాణాన్ని కొనసాగిద్దాము ఆయనతో. తండ్రి పరిశుద్ధుడా, ఇదిగో నీ కుమారుని నామములో నీ ఎదుటికి మేము అందరం కూడా వస్తున్నాం తండ్రి. నీ గురించిన తండ్రి ఆ గొప్ప జ్ఞానము, ధన్యత, స్వరము వినడానికి మమ్మల్ని యోగ్యులుగాను పాత్రులుగాను నువ్వు చేసినందుకు నాయన నిన్ను గణపరుస్తున్నాం తండ్రి. నీవు మాతో మాట్లాడిన ప్రతి మాట నిత్య జీవితం వరకు మా హృదయంలో నిలిపి ఉంచము, అది ఫలించుచు ఉండినట్లు తండ్రి మాకు సహాయం దయచేయం. మేము అడుగుచున్నాం తండ్రి. ఈ యానివర్సరీ విషయంలో ప్రభా తండ్రి అనేక మంది ప్రభా ఈ యానివర్సరీకి వచ్చి ఆశీర్వదించబడి ప్రభా నీ రక్షణ మార్గము, నీ వెలుగును అనుభవించుదురు గాక అని ప్రభా మేము నీ ఎదుట ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బలము, నీ సామర్థ్యము తండ్రి సంఘస్థులు అందరూ ప్రభా ఈ కాలములలో బహుబలముగా అనుభవించుదురు గాక తండ్రి. నీ గొప్ప మహిమను, నీ సామర్థ్యమును మాలో ప్రతి వాని మీద తండ్రి కుమ్మరించమని ప్రభా మేము అడుగుచున్నాం. మా కుటుంబస్తులు వారి అవసరతలు ప్రభా వాటన్నిటిని ఎదుట ఉంచుతున్నామో మీరు వారికి సహాయం దయచేసి తండ్రి. వారందరూ పాలుభాగస్తులు అవ్వడానికి సహాయం దయచేయండి తండ్రి. తండ్రి నీ ఆత్మలో తండ్రి మమ్మల్ని అందరూ తండ్రి ఐక్యతను కలుగజేసి ప్రభా రాగల దినములకు, రాగల తరములకు మమ్మల్ని సిద్ధపరచమని తండ్రి మాకు సహాయం దయచేయమని అడుగుచున్నాము. నాన్న ఈ ఆర్థిక అవసరతలు మాకున్నావు ప్రభా, అనేక మంది మనుషుల సహాయం తండ్రి మాకు అవసరం ఉన్నది. వాటన్నిటి నిమిత్తం మేము సంఘముగా అడుగుచున్నాం తండ్రి. మీరే తండ్రి తగు రీతిగా తండ్రి ఆర్థిక వనరులను తండ్రి వెసులుబాటును మాకు కలుగజేయమని మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి. తండ్రి అనేక మంది వాలంటీర్స్ ప్రభా వారందరికీ తండ్రి మీరే ఆత్మ వలన ప్రేరేపించి నడిపించిన తండ్రి నిలిచి ప్రభా
దృఢముగా తండ్రి మేము ఈ కార్యమును సంపూర్తి చేసి ప్రభా తండ్రి నీ ఎదుట ప్రభా అనేక మందిని ప్రభా తయారు చేయడం తండ్రి శిష్యులుగా మాకు సహాయం దయచేయండి. ఈ ప్రయాణం అంతటూ ఈ వారం జరగవలసిన కార్యాలు నీ చేతికి అప్పచెప్తున్నాం తండ్రి. మాకు సహాయం దయచేయండి ప్రభా తండ్రి. మేము ఒకరు తండ్రి మిక్కటముగా ప్రేమించుకుంటూ మా ప్రయాణాన్ని కొనసాగించడానికి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మా జీవితాలన్నీ అప్పగిస్తూ మేము ఇవన్నీ కూడా పొందుకొనిచున్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎప్పుడు సదాకాలము మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్ ఆమెన్.